అందరికీ నమస్తే. ముందుగా శ్రీ బలభీమన ప్రేక్షకులందరికీ స్వాగతం, సుస్వాగతం. తిరుమల తిరుపతి దేవస్థానంలో నిర్వహిస్తున్నటువంటి శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో తెలంగాణ జానపద కళాకృత్యాలను ప్రదర్శించి ఎంతగానో ఆకర్షిస్తున్నారు. వికారాబాద్ జిల్లాకు చెందినటువంటి సీనియర్ జానపద కళాకారుడు తాండ్ర పట్టణానికి చెందినటువంటి అశోక్ మాస్టర్ ఆధ్వర్యంలో దాదాపు 60 మందితో కూడిన 4 బృందాలకు పైగా దింసా, గుస్సాడి, లంబాడి, కోయ నృత్యాల్లో ప్రదర్శించి అవకాశం లభించింది. ఈ నెల 25వ తేదీ నుంచి 27వ తేదీ వరకు ఈ ప్రదర్శనలు ఉంటాయన్నారు. 2 రోజులుగా దిశ, గుస్సాడి, లంబాడి నృత్యాలు స్వామివారి హంసవాహనం, సింహవాహనం ముందు ఊరేగింపు, పల్లకి సేవ కార్యక్రమంలో మాడ వీధుల గుండా ప్రదర్శనలు ఉంటాయన్నట్టు కూడా వారు పేర్కొనడం జరిగింది. ఈ అవకాశం రావడం మాకు ఎంతగానో అభినందనీయమని, సాక్షాత్తు స్వామివారిని దర్శించుకునే అదృష్టం మాకు లభించడం ఎంతో గర్వకారణం అంటూ హర్షం వ్యక్తం చేశారు. ఈ ప్రదర్శనకు తెలంగాణ రాష్ట్ర జానపద కళాకారుల సంఘం గౌరవ అధ్యక్షులు, ప్రధాన కార్యదర్శి అంజిలప్ప, కృష్ణయ్య, కళాకారులు అనంతయ్య, హనుమంతు, వెంకటేశం, శోభారాణి, అన్నపూర్ణ, కౌముది, మాధవి, రేణుక, సంతోష సహకారం అందిస్తున్నట్లు కూడా అశోక్ మాస్టర్ తెలపడం జరిగింది. చూస్తూనే ఉండండి శ్రీ బలభీమను ఛానల్.